ఆదిలాబాద్ జిల్లా సిఐటియు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదివే వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక సిఐటియు జిల్లా కార్యదర్శి అన్నముల్లా కిరణ్ ఇతర నాయకులు రణదివే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక బీటీ రణదివే భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. ఇక దేశంలో దోపిడీ లేని వ్యవస్థ కోసం సమాజాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, కార్మిక పోరాటాల సారథి, సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బీటీ రణదివే గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. బీటీ రణదివే గారు భారతదేశ స్వాతంత్రం కోసం భారతదేశంలో సమసమాజం ఏర్పడాలని, దోపిడీ లేని వ్యవస్థ ఏర్పడాలని, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ ఉండకుండా అందరూ సమానంగా ఉండే వ్యవస్థ ఏర్పడాలని ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి. తదనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న దోపిడీని నివారించడానికి, దోపిడీ లేని వ్యవస్థ కోసం స్వాతంత్రానంతరం కూడా పోరాటం చేస్తూనే సిఐటియుని 1970లో ఏర్పాటు చేశారు. దానికి అధ్యక్షులుగా బీటీ రణదివే గారు 20 ఏళ్ల కాలం పనిచేశారు. ఆయన జీవితకాలం మొత్తం సామాజిక న్యాయం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అర్పించిన వ్యక్తి. బీటీ రణదివే గారి స్ఫూర్తితో ఈనాడు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాటాలకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కనీస వేతనాల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాల సాధన కోసం కార్మికులందరూ బీటీ రణదివే గారి స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటియు ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉన్నది. సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఈరోజు ఆసన్నమైందనేది మేము తెలియజేస్తాము. ఇవి బులెటిన్ అప్డేట్స్.